పోలీసులైతే సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి అంశంలో ఆయన్ని అరెస్టు చేయాలి అనే విధంగా కూడా ప్రస్తుతం ఈసీ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు కూడా ఆయన గురించి కూడా సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రకి సంబంధించినటువంటి బోర్డర్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా కొంత సమాచారం గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకి సంబంధించి అంటే ఇటు ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ పాస్అవుట్ చేసినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నారు అనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నిన్నటి వరకు ఆయన అనేక అంశాలపైన కూడా వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు మాత్రం ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో ఎక్కడా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ లేదనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మాచర్లకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉండటం జరిగింది. ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలు కూడా కొంత భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారు అనే విధంగా కూడా జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఆయన ఎక్కడ ఉన్నారు అనే విధంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం ఇంటి దగ్గర అయితే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు అనే విధంగా ప్రస్తుతం చూస్తే మాత్రం అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంటి దగ్గర కూడా పార్టీకి సంబంధించినటువంటి కానీ ప్రతి కుటుంబానికి సంబంధించి ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ వెంకటరామరెడ్డి కానీ ఎవరు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. కార్యకర్తలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇంటి దగ్గర లేదు. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా చెప్పొచ్చు. కార్యకర్తలు కూడా వైసీపీ శ్రేణులు కూడా ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనే దానికి సంబంధించి దానిపైన కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అసలు అరెస్టుకి సంబంధించినటువంటి అంశాలు పక్కన పెడితే ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, పొద్దున ఉదయం సంగారెడ్డికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ తర్వాత మహారాష్ట్రకు సంబంధించి వెళ్ళారు అనే విధంగా జరుగుతున్నటువంటి వార్తల్లో ఏవైతే వస్తున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలు కూడా కొంత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు అరెస్టుకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దానిపైన కూడా వైసీపీ శ్రేణులు కూడా అప్డేట్ అయితే వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఇంటి దగ్గర అయితే సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఎవరు కూడా లేరు. ప్రస్తుతం పోలీసులు అయితే ప్రస్తుతానికైతే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి దగ్గర కొంత ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం నార్మల్గానే ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. మరి మాచర్లకు సంబంధించి ఏమన్నా వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుందా లేకపోతే రారా అనే దానికి సంబంధించి ఒకవేళ అరెస్టుకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయన వివరణ ఏమైనా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా? కార్యకర్తలకు సంబంధించి ప్రస్తుతం అయితే వైసీపీకి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాల్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ధైర్యం చెప్పేటటువంటి ప్రయత్నం మరి వైసీపీ శ్రేణులకు ఎవరు చేస్తారు అనే దానికి సంబంధించి కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి అల్లర్లు కానీ ఏమీ లేనప్పటికీ కొంత ఆసక్తికరంగా మాత్రం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేణుశ్రీ, మాచర్లలో ఇటు పిన్నెల్లి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారో అధికారులు అని చెబుతున్నారు. దాని గురించి డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రజెంట్ అయితే ఎక్కడా కూడా అరెస్టులకు సంబంధించి కానీ ఆందోళనలకు సంబంధించి కానీ మాచర్ల నియోజకవర్గంలో లేవనే విధంగా చెప్పచ్చు. కాకపోతే నిన్నటి వరకు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ముఖ్య నేతలు ఎవరిని కూడా బయటికి రానిస్తున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరినీ కూడా ఇంట్లో ఉంచి హౌస్ అరెస్టులు అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం నుంచి మాత్రం ప్రత్యేకంగా హౌస్ అరెస్టులు చేయడం కానీ లేకపోతే ఎవరినన్నా అదుపులోకి తీసుకోవటం ఇలాంటి సిచ్యువేషన్ అయితే మాచర్లలో లేదు. నిన్నటి వరకు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలోనే ముఖ్య నేతల్ని మాత్రం బయటికి రానివ్వట్లేదు. 144 సెక్షన్కి సంబంధించి అమలు చేస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకోవడం జరిగిందో అక్కడ కొంత ప్రొటెక్షన్ మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజెంట్ మాత్రం మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఉదయం నుంచి మాత్రం నేతలు ఎవరు అంటే ముఖ్య నేతలు ఒకవేళ ఘర్షణలు జరుగుతాయన్న వాళ్ళు ముందుగానే హౌస్ అరెస్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని బయటికి రానిస్తున్న సిచ్యువేషన్ లేదు. కార్యకర్తలు మాత్రం భయాందోళనలో ఉన్నారనే విధంగా మాత్రం కొంతమంది వైసీపీ శ్రేణుల నుంచి మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎక్కడున్నారు, ఆయనతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి, ఆయన ఎక్కడున్నారు, సేఫ్గా ఉన్నారా లేదా, అరెస్టుకి సంబంధించిన అంశాలపైన ఏ విధంగా ముందుకు వెళ్ళనున్నారు, ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు కానీ లేకపోతే వైసీపీకి సంబంధించి మాచర్ల నియోజకవర్గ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆసక్తి